ప్రార్థన చేద్దాం. కృపా సమృద్ధి గల మా తండ్రి, మా పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. ఈ దినమును ఈ సమయమును మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఇందును బట్టి మీకు వేవేల స్తుతులను చెల్లించుకొనుచున్నాం. అనేకులు ఈ దినమును చూడలేకపోయినము సమయమందు నీ సన్నిధిని నిలిచి ప్రార్థించుటకు మీరు మాకు అనుగ్రహించినటువంటి యోగ్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ మాట విని ఆయన మరి నీ చిత్త ప్రకారంగా మేము మాకు నేర్పించుచున్న విధమును బట్టి స్తుతి వందనాలు చెల్లిస్తూ ఈ సమయమందు గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయాన్ని ధ్యానించబోతుండగా మాకును తోడయుండి నీ మాటను విని గ్రహించినటువంటి ఆత్మచేత మమ్మల్ని సంధించుమని ఎందరూ ఈ సమయమందు మాతో ఏకీభవించుచు ఉన్నారో వారి కుటుంబములను వారి ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరిచి మీ కొరకు వినియోగింపజేసుకోమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వోన్నతులకు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తంలో మనం ఏ రీతిగా నిలిచి ఆయన లేఖనాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు ఒక యోగ్యతను అనుగ్రహింపు చేశాడు. అనేకులు ఇటువంటి సందర్భాల్లో వారి స్వంత పనులను మరి జరిగించుకొనిచ్చినటువంటి వారై ఉన్నను మనమైతే కొంత సమయం దేవుని వాక్యం యొద్ద నిలిచిన వారమై ప్రభు మనతో ఏది మాట్లాడబోచున్నాడో దానికి అనుబంధంగా మన జీవితాలు ఏ రీతిగా ఉన్నవో పరిశీలన చేసుకొనొచ్చు, మన విశ్వాసమును పరీక్షించుకొనొచ్చు, మేలైన దానిని చేపెట్టి ప్రభువుతో నివసించడానికి దేవుడే ఈ యోగ్యకరమైన సమయమును మనకు అనుగ్రహించాడు. ఇందుని బట్టి దేవుని స్తుతి చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. పిల్లగా గడిచిన దినమున మనము ఈ యొక్క గ్రంథంలో నుండి 4వ అధ్యాయంలో మొదటి 11 వచనాల్ని మనం ధ్యానం చేస్తాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు చాలా స్పష్టంగా అక్కడ గలతీయులతో మాట్లాడుతూ ఉన్నాడు. గడిచిన విధానాల్లో ఆయన అబ్రహాము వాగ్దానాన్ని గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి, అలాగే క్రీస్తు ధర్మశాస్త్రాన్ని గురించి, యూదులు ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడినటువంటి ఆయన ఇక్కడ ప్రత్యేకంగా గలతీయులు ధర్మశాస్త్రం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే గలతీయ సంఘంలో పౌలు యొక్క సువార్త ప్రకటించబడి వారు వాక్యమందు స్థిరపరచబడి మరి అనేక శ్రమల ద్వారా వాక్యమందు వారు ఫలించుచున్నటువంటి సందర్భంలో పౌలు పరిచర్యార్థమై వేరే ప్రదేశానికి వెళ్ళడం వలన ఆ పౌలు లేనటువంటి ఆ కాలంలో యెరూషలేము నుండి వచ్చినటువంటి కొందరు యూదులు వారు సత్య సువార్తను వారు వక్రీకరించి దానిలో ఈ యూదీకరణం అనేటువంటి విధానం ద్వారా ఏ రీతిగా ఒకరు క్రైస్తవులు అవ్వాలి, అన్యుడు క్రైస్తవుడు అవ్వాలి అనేటువంటి దాన్ని వారు బలం మరి తెలియపరుస్తున్నటువంటి విధానాన్ని బట్టి పౌలు నేరుగా వారితో ఈ మాట్లాడారు. కనుకనే ప్రియులారా గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు పౌలు గారు తన యొక్క ఆలోచనను వారి ముందు చాలా స్పష్టంగా పెడుతూ ధర్మశాస్త్రము ప్రధానమైనది కాదు, దినములు, మాసములు, ఉత్సవములు, పండుగలు ప్రధానమైనవి కావు. వాటికంటేనూ ప్రధానమైనది ఏమిటంటే ధర్మశాస్త్రము ఎవరి వలన నెరవేర్చబడినదై ఉండి ఉన్నదో ఆయన పరిపూర్ణమైన విశ్వాస క్రమము కలిగిన వారమై ఆయన శిలువ యాగము ద్వారా పరిశుద్ధపరచబడి ప్రభుతో నివసించుటయే గాని ధర్మశాస్త్రము వలన ఏమాత్రము కూడా ప్రయోజనం లేదనేటువంటి దాన్ని పౌలు గారు అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఒకవేళ ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదిగా మనకు కనబడుతూ ఉన్నను కూడా ఆ ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదైనను కూడా వాగ్దానమును కొట్టివేయజాలదని, వాగ్దానము రద్దు చేయజాలదు అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించగలిగినటువంటి వారమైనా. కనుకనే ప్రియులారా, అబ్రహాముతో దేవుడు ఏ వాగ్దానాన్ని అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని అన్యజనులైనటువంటి మనకు కూడా ఆయన వర్తింపచేయ నిమిత్తమై క్రీస్తు ద్వారా ఆ స్థితిలోనికి మనల్ని నడిపింపచేయించినటువంటి వాడే పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్మ ఎవరు అభివృద్ధి పరుచుకొనగలుగుతూ ఉండిన వారై ఉన్నారో వారి యందు ఈ కార్యము సంపూర్ణమగుట అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా మనం గమనించవలసినటువంటి వారమైన. అంటే అందరి క్రైస్తవులలో దేవుని యొక్క వాక్యము సంపూర్ణం అవ్వదు. మందిరానికి వచ్చినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన, కానుకలు ఇచ్చినంత మాత్రాన మనలో దేవుని వాక్యము పరిపూర్ణం అవ్వదు. కానీ ఎవరైతే ప్రభువు చిత్తము నెరవేర్చు నిమిత్తమై తమను తాము అప్పగించుకొనగలిగినటువంటి వారైనారో దీని నిమిత్తమై పౌలు గారు రోమా సంఘముతో మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవయుక్తమైంది. ఎటువంటి సేవయుక్తమైందిరా అంటే మన శరీరములను దేవునికి సమర్పించుకొనొచ్చు. వాక్యమైనటువంటి దేవుడు మన శరీరమందు నివసించడం ద్వారా
ఆత్మను బట్టి బలపరచబడి ఆత్మ ద్వారానే క్రీస్తును లోకంలో బయలుపరచుట అనేటువంటి దాన్ని ఖచ్చితంగా ప్రతి విశ్వాసి కూడా అభ్యసింప చేసుకునవలసినటువంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా ఎవరు అభ్యసింప చేసుకునగలిగినటువంటి వారు అవుతున్నారో వారి ఆచారం లోక సంబంధమైన విధానాల దగ్గరికి కానీ వారు వెళ్ళరని, ఎటువంటి విగ్రహారాధనలోనూ వారు పాల్గొనరని, ఏ విధంగానూ కూడా దేవునికి అవమానకరంగా వారు జీవించరు అనేటువంటి సత్యాన్ని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేటప్పుడు దేవుడు చాలా స్పష్టంగా మనకు బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుకనే ఈ ప్రస్తుత సమయంలో మనము ధ్యానించబోతున్నటువంటి వాక్య భాగము గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుండి 20వ వచనం వరకు మనం ధ్యానం చేస్తున్నాం. 12వ వచనం నుంచి 20వ వచనం వరకు మాట్లాడుతున్న మాటలను పౌలు గారు అక్కడ వాదనను చేస్తుండడం, అంటే గలతీయులతో నేరుగా ఆయన వాదన లేఖపూర్వకంగా వాదన చేస్తూ ఉండడం అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. అక్కడ వాక్య భాగాన్ని మనం గమనించి మనం ముందుకు వెళుతూ ఉండేటప్పుడు మొదటిగా తను ఎవరో అనేటువంటి దాన్ని ఆ యొక్క గలతీయుల ఎదుట స్పష్టపరచుకోవడం కొరకు పై విషయాన్ని ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. కనుకనే దాన్ని కొనసాగిస్తూ పౌలు గారు ఇక్కడ చెప్పినట్టు మాటలు మనలోనికి వెళ్ళడానికి మునుపు పౌలు యొక్క ఉద్దేశాన్ని మనం గమనించాలి. పౌలు యొక్క ఉద్దేశం ఏమిటంటే వాదంతో వాళ్ళని జయించడం కాదు, కానీ తర్కంతో వాళ్ళని జయించి వారు సంపూర్ణ సత్యాన్ని ఎరిగినటువంటి వారిని తిరిగి మరలా ధర్మశాస్త్ర సంబంధము జీవన క్రమం నుండి బయటకు వచ్చి క్రీస్తుతో వారు జీవించాలి అనేటువంటిదే ఆయన యొక్క ప్రధాన ఉద్దేశం. కనుక ఆయన ఏమంటున్నాడు, పౌలు గారు యోధా మతము యొక్క ఆచారాన్ని అనుకరణ నుండి విడిపించబడినటువంటి వాడినై ఉన్నాను. పూర్వం నేను ఆచార సంబంధముగా జీవించినటువంటి వాడనే, యూదుడనే, కానీ ఎప్పుడైతే దైవదర్శనము ధర్మస్కు మార్గంలో నాకు కలిగినదో, ఎప్పుడైతే దైవదర్శనము ద్వారా నేను సంపూర్ణతలోనికి రాదగిన వాడినై ఉన్నానో, ఆ సమయము నుండి కూడా ధర్మశాస్త్ర సంబంధమైన ఏ కార్యాన్ని కూడా నేను నెరవేర్చలేదు అనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని మొదటిగా చెప్తూ, అలాగే మీరు కూడా ఒకప్పుడు అన్యులై ఉండి కూడా దేవుని సువార్త ద్వారా, అనగా దేవుడే నాకు బయలుపరిచినటువంటి సువార్త ద్వారా మీరు కూడా అనేక శ్రమల ద్వారాను అనేకమైనటువంటి ఇబ్బందుల ద్వారాను క్రీస్తును మీరు అంగీకరించినటువంటి వారై ఉండి, అనగా క్రీస్తును అంగీకరించుటలో విగ్రహముల వలన కానీ లేకపోతే సమాజం వలన కానీ మీకు ఏర్పడినటువంటి అనేక ఇబ్బందులలో నుండి మీరు నడిచి ఆత్మయందు మీరు స్థిరపరచబడిన వారై ఉండి ప్రభుత్వం నివసించుట అనేటువంటిది నేను ఎరిగినటువంటి వాడినై ఉన్నాను. కనుక ఈ యొక్క మాటను నేను మీకు రాయగలను అనేటువంటి దాన్ని ఆయన తెలియపరుస్తున్నాడు. ఒకప్పుడు మీరు వెలిగించబడినటువంటి వారై ఉన్నారు, ఒకప్పుడు అన్యత్వం నుంచి బయటికి వచ్చి క్రీస్తుతో జీవించినటువంటి వారై ఉన్నారు. కానీ నేను వెడలిపోయినటువంటి కొద్ది కాలంలోనే అబద్ధ బోధనలోనికి, తప్పుడు బోధనలోనికి మీరు వెళ్ళిపోతున్నారు, దిగజారిపోతూ ప్రభువును మీరు అవమానపరుస్తున్నారు, ప్రభువును మీరు మహిమపరచలేకపోతున్నారు అనేటువంటి బాధ ఏదైతే పౌలు గారి యొక్క జీవితంలో ఉండి ఉన్నదో దాన్ని బట్టి ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తూ, పిల్లరా మీరు ఒకటి గమనించండి, ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియాత్మకమైనటువంటి జీవితంకు మీరు ఆకర్షించబడినటువంటి వారు ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవడం నాకు ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. కాబట్టి ఆ వంచనలో నుండి యూదులు మీ యొద్దకు వచ్చి చెప్పినటువంటి వంచన నుంచి మీరు బయటికి రావాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కొరకును, అలాగే పౌలించిన ఈ రీతిగా ఆయన మాట్లాడుతూ ఉండేటప్పుడు, వాదించుతూ ఉండేటప్పుడు వారిని పోగొట్టుకోవడం అనేటువంటిది కూడా ఎంత మాత్రం ఆయనకి ఇష్టం. ఇక్కడ గమనించవలసిన మరి యొక్క ఉద్దేశం, ఈ ఉత్తరాన్ని భావోద్రేకంతో రాస్తున్న మాట వాస్తవమే. ఎందుకంటే ఆ యొక్క ప్రారంభాల్లోనే ఆయన ఎంత భావోద్రేకం కలిగినటువంటి వాడంటే ఉత్తరం రాస్తున్నాడు అనేటువంటి దాన్ని మనం ధ్యానం చేస్తాం. కాబట్టి అటువంటి భావోద్రేకాల్లో ఉన్నటువంటి వాడు సైతం కూడా ఉద్రేకంతో వారికి తనకును మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని పోగొట్టుకుని మీ దారేదో మీరు చూసుకోండి, నేను నా దారేదో నేను చూసుకుంటాను అనేటువంటి వ్యక్తీకరణ ఇక్కడ ఆయన చేయడం లేదు. అందుచేతనే తర్కాన్ని ఉపయోగించాడు. కాబట్టి తర్కం ద్వారా ఎదుటి వ్యక్తిని జయించడం అనేటువంటిది మనం గమనించాలి. పౌలు ఇక్కడ తర్కం ద్వారా వారిని జయించడం తన సొంత లాభం కొరకు వారిని జయించుకోవడానికి ఇష్టపడడం లేదు, కానీ ఆ తర్కం ద్వారా వారిని జయించడం దేని కొరకంటే మరలా వారు సువార్త సత్యములోనికి వచ్చి ప్రభువును వెంటాడాలి అనేటువంటి ప్రధానమైన కోరిక మాత్రమే. కనుక పిల్లలు గమనించండి, వాదనకు తర్కానికి ఉన్నటువంటి భేదాన్ని మనం ఒకసారి గ్రహించడం నేర్చుకోవాలి. ఈ దినాల్లో చాలా సందర్భాల్లో వాదనలు వస్తున్నాయి. ఆ వాదనల వల్ల జరుగుతున్నటువంటిది ఏమిటంటే మన మధ్య ఉండేటువంటి ప్రేమలు పోగొట్టుకుంటూ
ఇంకేం చేస్తున్నామంటే ఒకరికి ఒకరు విరోధులం అయిపోయి ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా ఒకరిని ఒకరు దూషించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కానీ తర్కంతో మనం ఆలోచన చేసి ఏది ప్రాధాన్యమైనదో, ఏది ముఖ్యమైనదో, ఏది మాన్యమైనదో, ఏది ఖ్యాతి గలదో, ఏ కార్యం చేయడం ద్వారా ఒక విశ్వాసిగా కానీ ఒక సేవకునిగా కానీ ప్రభువు మహిమకు నేను ఘనత తేగలిగినటువంటి వాడినై ఉన్నాను అనేటువంటి ఆలోచన ద్వారా మనం తర్కించి చూడగలిగినట్లయితే ఏది సత్యమో బయలుపరచబడుతుంది. ఆ సత్యాన్ని వెంబడించుట కొరకై మనము దేవుని చిత్తమునకు అప్పగించబడిన ఎడల పరిశుద్ధాత్మను మనం నడిపించగలిగినటువంటి వాడైనాడు. దేవునికి స్తోత్రం. ఇంటి ఉద్దేశంతో పౌలు గారి విషయాన్ని ఇక్కడ రాస్తున్నాడు. కాబట్టి పౌలు గారు రాసిన మాటలు మనం ఒకసారి గమనించినట్లయితే ఆ 12వ వచనంలో ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనుచు ఉన్నాను. నేను మీ వంటి వాడిని అయ్యాను అంటే మీలో ఒకనిగా నేను ఉన్నాను. మీరు ఎలాగైతే ఒకప్పుడు దేవుని ఎరగక విగ్రహారాధనలు చేస్తూ ప్రకృతిని ఆరాధన చేస్తూ అవే దేవుళ్ళుగా భ్రమించి మోసపడిన వారై ఉండి ఉన్నారో, అలాగే నేను కూడా ధర్మశాస్త్రమే ప్రాధాన్యమైనది అనేటువంటి ఆలోచనలలో ఆ గర్వము గలవాడునై అధికారం పొందినటువంటి వాడినై క్రీస్తుని హింసించుచూ ఉన్న తరుణంలో ప్రభువైన యేసు క్రీస్తు వారే నాకు కూడా కనపడుట ద్వారా మీరు ఎలాగైతే మారి దేవునిలోనికి వచ్చారో నేను కూడా అలాగే మారి దేవునిలోనికి వచ్చాను. కాబట్టి మీరు నేనెటువంటి వాడును, మీరు కూడా అటువంటి వారై ఉండవలను అనేటువంటిదే కావాలనేటువంటిదే నా ఆలోచన. అంతేగాని మీరు ఒకటి నేను ఒకటి కాదు, మీరు నా నుండి వేరైపోండి లేకపోతే నేను మీ నుండి వేరైపోతాననేటువంటి ఆలోచన పౌలు గారు ఇక్కడ వ్యక్తపరచడం లేదు. దీన్ని గ్రహించాలి. ఇలాంటి దినాల్లో సంఘాల్లో చాలా సందర్భాల్లో మనం గమనిస్తూ ఉండేటప్పుడు ఏ సంఘము మేమే పరిశుద్ధులం అనేటువంటి విధానాల్లో ఉండి వేరే వారితో వేరైపోయి వారు జీవిస్తారు. ఇలా గమనించండి, ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఏంటంటే మనం వేరుపడవలసింది లోకంతో. లోకము నుండి వేరుపడిన వారమై ఉండి ప్రభు కొరకు నివసించవలసిన వారమై ఉన్నాం. నువ్వు ఏ సంఘంలో ఉండు, ఏ యొక్క బ్యానర్ పెట్టుకో, లేకపోతే ఏ డినామినేషన్లో నీవు ఉండు, ఎక్కడున్నా కూడా సార్వత్రిక సంఘముగా ఒక్క ఆత్మ, ఒక్క మనస్సు, ఒక్క దేవునిగా, ఒక్క ఆరాధనగా ప్రభువును గణపరచవలసినటువంటి భారం ఈ దినాన్న క్రైస్తవ సంఘం మీద ఉన్నది. కనుకనే పౌలు గారు ఆ విషయాన్ని రూఢిపరచడానికి ఆయన అంటున్నాడు. ఏమంటున్నట్టు ఆయన మనల్ని ఆ మాటను చదువుతున్నాను. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనుచు ఉన్నాను. నేను మీ వంటి వాడిగా ఉన్నాను అంటే మీలో ఒకనిగా, మీతో పాటు ఒకనిగా, మీ చేత ప్రేమించబడినటువంటి వారిగా, మీరు నా చేత ప్రేమించబడినటువంటి వారుగా మనం జీవించాం. అంటే మన శ్రమలలో మనం కలిసి ఉన్నాం, మన సంతోషంలో మనం కలిసి ఉన్నాం, మనకు కలిగి ఉన్న సమయంలో కలిసి ఉన్నాం, లేని సమయంలో కూడా మనం కలిసే జీవించాం. దేని వరకంటే మనం ఏ రీతిగా ఉండి ఉన్నను కూడా మన జీవితంలో ద్వారా ప్రభువైన యేసు క్రీస్తు వారికి మహిమ కలుగునట్లుగానే మనం జీవించాం. అందుకంటున్నాడు పౌలు గారు, నా వంటి వారి వల్ల మీరు ఉండాలి, మీ వంటి వారి వల్ల నేను కూడా ఉంటాను అంటూ ఆయన దాన్ని కొనసాగిస్తూ చెప్తున్నట్టు మాట మనం తర్వాత వచ్చినాన్ని గమనిస్తూ ఉండేటప్పుడు 13వ మీరు నాకు అన్యాయం చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్తను మీకు ప్రకటించుని అని మీరు ఎరుగుదురు. మీరు నాకు ఎన్నడూ కూడా అన్యాయం చేయలేదు. పౌలు గారు అన్యాయస్తుడయ్యాడు, లేకపోతే గలతీలో పౌలును అన్యాయం చేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ మాట వింటున్నారు అనేటువంటి భావనతో ఇక్కడ ఈయన మాట్లాడటం లేదు. చాలా సందర్భాలు ఈ దినాల్లో మనం ఏం చేస్తున్నామంటే ఒక చోట రక్షించబడుతూ మరొక చోట పరిగెత్తేటువంటి సంస్కృతి మన సంఘాల్లో చాలా మందికి ఉంటుంది. ఏమిరా బాబు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాడి మా పాస్టర్ సంగతి నీకు తెలియదండి బాబు, ఆ పాస్టర్ సంగతి నీకు తెలియదు అని మాట్లాడుతున్నామే కానీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవితాన్ని సరిచేసుకుంటూ దేవునికి మన జీవితాల్లో ప్రాధాన్యతనిచ్చేటువంటి తత్వం ఈ దినాల్లో చాలా మంది విశ్వాసుల జీవితాల్లో, చాలా మంది సేవకుల జీవితాల్లో కనుమరుగైపోతుంది. ఇది క్రైస్తవ్యం కాదు. కనుక చాలా జాగ్రత్త కలిగినటువంటి వారు ఉండాలి. నీవు క్రైస్తవుడవా, లోకాన్ని విసర్జించు, లోకం నుండి వేరుపడు. ఎవరితో జీవించాలి? ప్రభువుతోనూ ఆయన యొక్క సహవాసంలో ఉన్నటువంటి ప్రతి వానితోనూ కూడా జీవించాలి. ఇక్కడ డినామినేషనల్ ఫీలింగ్స్ అయ్యేటువంటివి ఏమాత్రం కూడా ఉండడానికి వేయలేదు. కానీ డినామినేషన్నే నీవు ఆలోచన చేస్తున్నావా, నీ అంతటి భ్రష్టుడు
ఇక లోకంలో ఉండనే ఉండడు. నీకంటే ముందుగా అన్యుడు రక్షింపబడినటువంటి వాడి దేవుని దగ్గరికి వెళ్ళగలడేమో కానీ ఏదో ఒక డినామినేషన్ పట్టుకుని దాన్నే నీవు సాకుతూ దానిలోనే ఉంటూ ఇదే సర్వం అనుకునడం అనేటువంటిది చాలా తప్పుడు. వాక్యం ఎక్కడ నీకు వినబడుతుంది, వాక్యం ఎక్కడ వాక్యంగానే బోధింపబడుతుంది అనేటువంటి దాన్ని ఖచ్చితంగా నీవు ఆలోచన చేసి ఆ కోణంలో నీ విశ్వాస జీవితాన్ని బలపరుచుకోవడమే దేవుని పరిపూర్ణ చేస్తాం. ఎందుకంటే వీళ్ళు కూడా వాక్యాన్ని చెప్పారు. యెరూషలేము నుంచి వచ్చినటువంటి యూదులు కూడా అక్కడ కూడా వారు వాక్యాన్ని ప్రకటించారు. వాక్యాన్ని ప్రకటించలేదని నేను అనడం లేదు, ఆయన కూడా పౌలు గారు కూడా అనడం లేదు. పౌలు గారు కూడా చెప్పింది ఏంటంటే వాక్యాన్ని ప్రకటించినను కూడా క్రీస్తునే వారు ప్రకటిస్తున్నను కూడా క్రీస్తును మీరు పొందాలి అంటే ఆచారాన్ని ఆచరించాలనేటువంటి ఆ విధానం ఏదైతే ఉందో అక్కడ నేను వారిని వ్యతిరేకిస్తున్నానే కానీ వారితో కూడా నేను విరోధంతో లేను అనేటువంటి విషయాన్ని పౌలు గారు అక్కడ చాలా స్పష్టంగా తెలియజేశారు. అంటే నేను మిమ్మల్ని సంపాదించుకోవడానికే మీ వంటి వాడిని అయితేనే, కాబట్టి నేను మీ వంటి వాడినిగా ఉన్నప్పుడు మీరు నాకు ఎటువంటి అన్యాయం కూడా మీరు నాకు చేయలేదు. నేను కూడా మిమ్మల్ని కూడా ఎప్పుడు కూడా అన్యాయమైనటువంటి మోసకరమైనటువంటి మార్గంలో నడిపించను లేదు. కాబట్టి గలతీలారా ఒకసారి మీరు ఆలోచన చేయండి. కాబట్టి పౌలు గారు ఈ మాటను ఎందుకు చెప్తున్నాడంటే తన అనుభవాల్లో మరొక చోట కూడా ఈ విషయాన్ని ఆయన బయలుపరచడం అనేటువంటి దాన్ని మనం చూస్తాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికను మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయంలో పౌలు గారు ఆ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. ఒకసారి మనం ఆ వాక్య భాగాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము, దయచేసి ఒక్కసారి మనము ఈ వాక్య భాగాన్ని మనం చూద్దాం. 19వ వచనం నుండి 21వ వచనం వరకు నేను చదువుతూ ఉన్నాను, దయచేసి ఒకసారి వినండి. క్షమించాలి. నేను రెండవ పత్రికను చూస్తున్నాను. పౌలు రాసినటువంటి పత్రికలలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 19వ వచనం, నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నకై అందరినీ నన్ను నేను దాసునిగా చేసుకొనిచున్నాను. పిల్లలు వాక్యాన్ని గమనిస్తుండేటప్పుడు నేను అందరి విషయంలో కూడా స్వతంత్రుడిని, అంటే ఎవరి విషయంలో నాకు ఎటువంటి నిర్బంధం లేదు, ఎవరి విషయంలో ఎవరితో కూడా నాకు శత్రుత్వం లేదు, అందరితో కూడా నేను ఉన్నాను, అందరిని నేను ప్రేమిస్తున్నాను, అందరూ కూడా నాకు కావాలి. వాళ్ళు మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా, వాళ్ళు సంపూర్ణంగా సత్య సువార్తను బోధించే వాళ్ళైనా బోధింపని వాళ్ళైనా కూడా నాకు కావాలి. ఒకవేళ బోధింపని వాళ్ళైతే నా సత్య సువార్త విధానాన్ని వారు చూచినటువంటి వారైంది, దేవుని చేత పట్టబడి సత్య సువార్తను బోధించగలిగినటువంటి వారైనటువంటి ఉన్నతమైన ఈ బ్రాడ్నెస్ అనేటువంటి దినాల సేవకునికి అవసరం. ఇటువంటి బ్రాడ్నెస్ ఎప్పుడైతే ఒక సేవకునిగా నీ జీవితంలో నా జీవితాల్లో ఉంటుందో మేలుకరమైన కార్యాన్ని మనం జరిగించగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఆ మాటను చెప్తే ఏమన్నాడు, నేను అందరి విషయంలో స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకున్నకై అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకుంటుని, యూదులను సంపాదించుకున్నటకు యూదిని వలె ఉంటిని, ధర్మశాస్త్రముకు లోబడిన వారిని సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును కాకపోయినను ధర్మశాస్త్రం లోబడిన వాని వలె ఉంటిని. నేను ధర్మశాస్త్రములకు లోబడిన వారిని కాకపోయినా కానీ ధర్మశాస్త్రానికి లోబడేవాడిని నేను సంపాదించుకోవాలి. కాబట్టి నేను కూడా ధర్మశాస్త్రములకు లోబడిన వారి వలె ఉన్నాను. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఆయన, దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రము లోబడిన వాడను. ఆయనను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వారి వలె ఉంటిని. ధర్మశాస్త్రము లేని వారు అనగా పిల్లలు గమనించండి, అన్యజనులు. ఇక్కడ కాంటెక్స్ట్ని బట్టి మనం గమనిస్తే అన్యజనులకు ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం ఎవరికి ఉందంటే యూదులకు మాత్రమే ఉంది. కాబట్టి యూదులను సంపాదించుకోవడానికి యూదునిగా నేను ఉన్నాను, అన్యజనులను సంపాదించుకోవడానికి అన్యజనులుగాను కూడా నేను ఉన్నాను. కాబట్టి ఎవరి విషయంలో కూడా నేను భేదాభిప్రాయం కలిగినటువంటి వాడిని కాను. అలాగే మీ విషయంలో కూడా నేను ఎలాగున్నానో మీరు కూడా అలాగే ఉండాలని, మీరు ఎలాగున్నారో నేను కూడా అలా ప్రయత్నిస్తున్నాను అనేటువంటి విషయాన్ని పౌలు గారు తర్కంతో ఈ మాట చెప్తున్నారు. దీన్ని ఆలోచింపజేసేటువంటి మాటలు ఇవి. అంతేగాని
వీడేదో మనకి ఎగ్నెస్ట్గా మాట్లాడుతున్నాడు, వీడితో మనకేంటారా పని, వీడిని వదిలేద్దాం, కట్ చేసేసి వేరే బ్యాచ్కి మనం పెట్టేసుకుందాం అనేటువంటి ఆలోచన వాళ్ళలో కలిగేటట్టుగా ఆయన మాట్లాడారు. కనుక ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా మనం ఒక పర్యాయం ఆలోచన చేసుకున్నట్లయితే పౌలు గారు, నేను అందరి విషయంలో స్వతంత్రుణ్ణి, కానీ ఓ గలతీలారా ఇప్పుడు నేను మీ మీద ఆరోపణ చేయడం లేదు. ఏమిటంటే మీరు ఎందుకు విశ్వాసం నుండి వైదొలిగిపోయినటువంటి వారండి, ధర్మశాస్త్ర సంబంధము వీళ్ళ ద్వారాను కూడా మనము రక్షణలోనికి పొందగలమని నమ్ముతూ ఉన్నారు. ఇది నా యొక్క బాధ అనేటువంటి విషయాన్ని, నా ఉద్దేశమైనటువంటి విషయాన్ని పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తారు. ఎందుకంటే తన మాటల చేత వారు సత్య సువార్తను నమ్మునట్లు చేయడం అనేటువంటిదే పౌలు గారి యొక్క ఉద్దేశం. తన ప్రశ్నల ద్వారా కానీ, తన మాటల ద్వారా కానీ తన ఉద్దేశాన్ని బయలుపరుస్తూ వారు సత్య సువార్తను విశ్వసించుచు ఆ యొక్క తప్పుడు బోధనల నుండి బయటికి వచ్చి ప్రభువును గణపరచాలనేటువంటిదే దేవుని పౌలు యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి పౌలు ఇక్కడ వారితో మాట్లాడుతూ రెండు మూడు ప్రశ్నలు సంధిస్తున్నాడు. ఏమిటా ప్రశ్నలు అంటే వాక్య భాగంలోకి మనం రాగలిగినట్లయితే అక్కడ ఆ ప్రశ్నలు మనకు కనబడుతున్నాయి. తర్వాత వచ్చిన నేను చదువుతున్నాను, ఒకసారి గమనించండి. 14వ వచనంలో, అయినను నా శరీరంలోనున్న శోధన ఉండిన దాన్ని బట్టి, మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపలేదు, కానీ దేవుని దూత వలన క్రీస్తు వలన నన్ను అంగీకరించింది. పౌలు గారు ఇక్కడ వారిని విరోధిగా మాట్లాడడం లేదు, మిమ్మల్ని సంపాదించకుండా నేను ఎలాగ జరిగింపచేశానని చెప్తే ఇంకేమంటున్నాడు అంటే ఆయన చాలా స్పష్టంగా గలతీయులు తన ఎడల ఎట్టి ప్రేమను కనపరిచినటువంటి వాడు ఉన్నాడో ఆ విషయాన్ని కూడా బయలుపరుస్తుంటాడు. కాబట్టి గలతీయులు తన ఎడల కనపరిచినటువంటి ప్రేమ విషయమై మాట్లాడుతూ ఉండేటప్పుడు ఈ 14వ వచనం అంటున్నాడు, ఏమంటున్నాడు, నాకు కలిగినటువంటి దౌర్బల్యత, శరీరమందు కలిగినటువంటి దౌర్బల్యత. ఎందుకంటే పిల్లరా ఆ గలతీయా సంఘ ప్రదేశానికి వెళ్ళినప్పటికీ పౌలుకు కలిగిన దౌర్బల్యం, శరీర దౌర్బల్యత ఏదైతే ఉందో ఆ శరీర దౌర్బల్యత విషయమై బహుకాలం అక్కడ ఆయన పరిచర్య కొరకు ఉండిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. తత్వవేత్తలు చెప్పినటువంటిది ఏమిటంటే తనకు కలిగినటువంటి శరీర దౌర్బల్యత కంటి దోషమై ఉన్నది అనేటువంటి దాన్ని, లేకపోతే కంటికి సంబంధించినదై ఉన్నది అనేటువంటి దాన్ని వారు తెలియచేస్తున్నారు. ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన దాని కొరకు ఆయన మాట్లాడతాడు. కనుకనే గలతీయులు తన ఎడల ఎటువంటి ప్రేమను ఆయన కనపరిచాడో దాన్ని వారికి తెలియచేస్తూ మొదటిగా వారిని ప్రశ్నిస్తున్నాడు. ఏం ప్రశ్నిస్తున్నాడు? ఒకప్పుడు మీకు కలిగి ఉన్నటువంటి ఆత్మ సంబంధము, స్నేహము ఇప్పుడు ఏమైపోయింది? చూడండి 15వ వచనంలో, ఒకప్పుడు మీకున్నటువంటి పరిస్థితులు, ధన్యతలు ఏమైపోయినాయి? ఆ ధన్యతల నుంచి మీరు వైదొలిగిపోయారా? రెండవది, ఎందుకు మీరు నన్ను లేకపోతే నా బోధను విడిచిపెట్టి అబద్ధ బోధనల వైపునకు మరలిపోతూ ఉన్నారు? ఈ రెండు ప్రశ్నల్ని మనం ఒకసారి గమనిస్తూ ఉండేటప్పుడు పౌలు ఇక్కడ వారిని ప్రశ్నిస్తున్నాడు. మొదట వారు తన ఎడల కలిగి ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. వారి తప్పిదాన్ని చూపించడం లేదండో, అక్కడ వారి తప్పిదాన్ని చూపించడం లేదు, కానీ వారు తన ఎడల కలిగినటువంటి ప్రేమ ఏదైతే ఉందో దాన్ని మొదట వ్యక్తపరుస్తున్నాడు. అంటే ఒక విధంగా వారి హృదయాల్ని వారు చూపినటువంటి ప్రేమ ద్వారానే జయించాలి అనేటువంటిదే పౌలు గారి యొక్క సదుద్దేశం. ఇక్కడ స్వార్థమేమి కూడా లేదు అనేటువంటి దాన్ని కూడా తర్వాత ఆయన చాలా స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. కనుక ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా ఈ రెండు ప్రశ్నలను బట్టి కూడా పౌలు మనం గమనిస్తూ ఉండేటప్పుడు పౌలు తన మిషనరీ కాలంలో, మొదటి మిషనరీ జర్నీలో బహుకాలము ఆ గలతీయా ప్రాంతంలో ఉండిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే తన యొక్క శరీర దౌర్బల్యత ఏమిటంటే అంటే కంటి సంబంధమైన దోషం ఉండడం వల్ల ఎక్కువ కాలం ఉండిపోయింది. కాబట్టి దాని గురించి వాడు బాధపడలేదు, దాని విషయంలో అతన్ని దూరంగా పెట్టలేదు. పౌలుకు అక్కడ ఏ ఏ సమయాల్లో ఏ ఏ పరిస్థితులు ఏ ఏ కార్యాలు జరగవలసినవైనవో వాటన్నింటిని జరిగించారు. వాటి విషయంలో తనకు కలిగిన దౌర్బల్యతను బట్టి అధికంగా ప్రేమించారు. ఇంకా ఎలా చూచారు ఆయన్ని అంటే చాలా చక్కని మాట కూడా అక్కడ వ్రాయబడింది. ఆ మాటలో వెళ్ళడానికి మునుపుగానే మనం ఒకసారి ఆలోచించేద్దాం. పౌలు దేవుని యందు బహుగా సంతోషించాడు. అలాగే పౌలును బట్టి గలతీయులు కూడా దేవుని యందు బహుగా సంతోషించినటువంటి కాలం, మొదటి కాలం. కానీ ఇప్పుడు ఇలా ఎప్పుడైతే తప్పుడు బోధనా విధానమైనటువంటిది ఈ గలతీయుల మధ్యకు ప్రవేశించిందో అప్పుడు వారు దేవుని యొక్క ప్రేమ నుండి వేరుపడినటువంటి వారై ఉండి
ఆచారంలోనికి ప్రవేశించడం అనేటువంటిది మనం చూస్తాం. ఎందుకంటే ఆచారము వాక్యము నిరర్ధకం చేస్తుంది అనేటువంటి దాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారే స్వయంగా పలికారు కదండి. ఒకసారి మన వాక్య భాగాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్తను మనం ఒకసారి గమనించగలిగినట్లయితే మత్తయి సువార్తల్లో అలాగే మార్కు సువార్తల్లో ఈ రెండు సువార్తల్లో కూడా ఆ విషయాన్ని చాలా స్పష్టంగా ప్రభువుకు దేవుడు మనకి తెలియచేస్తూ ఉండడం అనేటువంటి దాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే భక్తుడైనటువంటి మత్తయి ఆ విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 2-3 వచనాలు నేను చదువుతున్నాను, వినండి. నీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకు ఆయన, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు అని ప్రశ్నిస్తూ క్రింది భాగానికి 6వ వచనంలోకి వచ్చేటప్పటికి అంటాడు, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యము నిరర్ధకము చేయుచు ఉన్నారు, వేషధారులారా ఇలా ఉన్నారు మీరు అంటారు. సో పారంపర్యాన్ని పారంపర్యాచారాన్ని ఎవరైతే అనుసరిస్తున్నారో వారు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు. అంటే వారికి ఏమాత్రము కూడా క్రీస్తుతో సంబంధము లేదు. మరి ఎవరితో సంబంధం ఉందంటే క్రీస్తుతో కాదు, మరి వేరే దాంతో సంబంధం. వారు క్రైస్తవులు కాదు, వారు వేరే జనాంగమై ఉన్నారు అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా మనకు బోధిస్తుంది. కనుకనే పౌలు గారు దేవుడిని బహుగా ప్రేమించాడు, తన కార్యాలు బహుగా జరగాలని తృష్ణ కలిగినటువంటి వాడండి. ఆయన గలతీయ ప్రదేశంలో పనిచేశాడు. అలాగే గలతీయులు సైతం కూడా పౌలును ప్రేమించాడు. పౌలు ప్రేమించినప్పుడు ఆయన చెప్తున్నాడు, మీరు పొందినటువంటి ధన్యతను తగ్గిపోయిందే, ఎందుకు తగ్గిపోయింది, దానికి సమాధానం చెప్పండి అనకుండా ఇంకేమంటున్నాడు అంటే, మీరు ఇలా చూచారు నన్ను, మీరు నా శరీరమును బట్టి తృణీకరించలేదు, నిరాకరించలేదు, దేవుని దూత వలె క్రీస్తు యేసు వలె మీరు నన్ను చూచారు. మరి ఇప్పుడు ఏమైపోయింది అది? ఇప్పుడు నన్ను ఎందుకు చూడలేకపోతున్నారు? ఏమిటి కారణం? ఈ తప్పుడు బోధనలే కారణం కదా, మరి వేరే ఏమైనా కారణం ఉన్నదా అనేటువంటి ప్రశ్నలు ఆయన సంధించు మాట్లాడుతూ ఉండడం అనేటువంటిది మనం గమనిస్తున్నాం. కనుక పిల్లరా ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాడంటే, అప్పటికి వారి మధ్యకు ప్రవేశింపబడినటువంటి తప్పుడు బోధనా విధానము ఎంత ప్రమాదకరమైందో వారికి తెలియచేయడానికే ఈ విషయాన్ని ఆయన తెలియచేస్తున్నాడు. కాబట్టి ఆయన ఇక్కడ అంటాడంటే 15వ వచనంలో పౌలు గారు ఏమంటాడంటే, మీరు చెప్పుకునే ధన్యత ఏది? శక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చివేసి ఉందురని మీ పక్షంన సాక్ష్యం కలుగుతున్నాడు. ఇక్కడ మళ్ళా ఒక సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఎవరు ఏడలా? గలతీయులు పౌలు ఏడలా కలిగినటువంటి ప్రేమను బట్టి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమిటంటే ఆ సాక్ష్యం, నాకు కలిగినటువంటి కంటి బలహీన దౌర్బల్యత ద్వారా ఒకవేళ మీ కన్నులు అడిగితే మీ కన్నులు కూడా ఓడబెరికేసి నాకు ఇచ్చేసేసేవారే, అంతగా మీరు నన్ను ప్రేమించినటువంటి వారు ఉన్నారు. ఎంతగా ప్రేమించినటువంటి మీరు ఈ తప్పుడు బోధనా విధానాల్లోని మీరు వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని పౌలు గారు అక్కడ చాలా స్పష్టంగా సంఘాన్ని ప్రశ్నిస్తున్నారు. కానీ పిల్లలు ఈ దినాల్లో కూడా గమనించండి, చాలా సందర్భాల్లో విశ్వాసమైనటువంటి వారు విశ్వాస విషయాల్లో స్థిరత్వం లేకుండా తప్పుడు బోధనా విధానాల్లోనికే వెళ్ళిపోతూ ఉండడం అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. అదొకటి కాకుండా సంఘాల్లో ఉన్నటువంటి తప్పుడు బోధనా విధానాలు, తప్పుడు ఆచారాలు. దౌర్భాగ్యం ఏమిటంటే అంటే ఈ దినాల్లో సంఘాల్లో లోకాచారాలు ఉంటున్నాయి. ఏమిటా లోకాచారం అంటే పండుగలు చేయడం. ఏమంటే చాలా సంఘాల్లో రొట్టెల పండుగ చేసే సంఘాలు ఉన్నాయి, అలాగే ఆ గుడారాల పండుగలు చేసేటువంటి సంఘాలు ఉన్నాయి, ఇంకా పప్పల పండుగలు కోత పండుగలు చేసేటువంటి సంఘాలు ఉన్నాయి, ఇంకా వేరు పండుగలు చేసేటువంటి సంఘాలు ఉన్నాయి. సంఘాల్లో ఈ పండుగలు ఏవి కూడా జరగడానికి, చివరికి క్రిస్మస్ అనేటువంటి పండుగ కూడా మనం చేయడానికి వీలు లేదు అనేటువంటి దాన్ని పెంటికాస్టలిజం ఎప్పుడైతే క్రిస్టియానిటీలోకి వచ్చిందో వాళ్ళు ప్రవేశపెట్టారు. కాబట్టి పిల్లలు గమనించండి, ఒక నువ్వు చేస్తే చేసావు, దానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ప్రాధాన్యత ఎవరికి ఉండాలంటే క్రీస్తు వారికి, వాక్యానికి. కాబట్టి వాక్యంలోనే ఉంది కదా అని ఏం చేస్తున్నారంటే జయించలేనటువంటి లేకపోతే విడుదల అనుగ్రహింప చేయలేనటువంటి నిబంధనలు వెనక్కి వెళ్తున్నారు చాలామంది. పాత నిబంధన కాలంలో ఈ పండుగలు చేయమని ఉన్నాయి కదండి అని ప్రశ్నించేటువంటి అవివేకులు, బుద్ధిహీనులు కూడా చాలామంది ఉన్నారు. పాత నిబంధన కాలంలో అది ఇశ్రాయేలుకి, నువ్వు ఇశ్రాయేలు కావు కదా, నువ్వు ఇశ్రాయేలుతో లేక
యూదులతో సమాన వారసత్వంలోనికి ఎవరి వల్ల వచ్చావు? జన్మతః నీకు అది లేదు కదా, మరి ఎలాగొచ్చావు? నువ్వు క్రీస్తు ద్వారా వచ్చావు కాబట్టి క్రీస్తే ప్రామాణ్యమైనటువంటి వాడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ప్రతి వారు కూడా గమనించారు. కాబట్టి పండుగల విషయంలో కానీ, దినముల విషయంలో కానీ, ఆచార విషయాల్లో కానీ ప్రతి క్రైస్తవుడు కూడా దూరంగా ఉండగలిగితేనే వాడు ఆత్మీయంగా అభివృద్ధి పరచబడగలుగుతాడు. ఎవడైతే అటువంటి పరిస్థితుల్లో ఉండనేరక ఈ పారంపర్య ఆచార సంబంధము జీవనంలో ఉంటాడో వాడు భ్రష్టుడే. కాబట్టి భ్రష్టులు అవ్వకూడదు అనేటువంటిది పౌలు గారి యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఆయన చాలా స్పష్టంగా చెప్తూ ఇంకేమంటున్నాడు అంటే, ఆయన ఆ తర్వాత వచనాన్ని మనం గమనించినప్పుడు 17వ వచనం అంటాడు. 16వ వచనంలో నేను మీతో నిజము మాట్లాడినందుకు మీకు శత్రువునైతినా. అంటే నిజం నిష్ఠూరం అంటారు. మాకు ఒక సామెత ఉంది. నిజం మాట్లాడడం వలన కొన్ని సందర్భాలు కదండి, చాలా సందర్భాల్లో భేదాలు ఏర్పడతాయి. నిజం మాట్లాడడం వలన సంఘాలు కూడా విడిపోయినటువంటి సంఘాలు బోల్డ్ ఉన్నాయి. ఎందుకంటే నిజం మాట్లాడుతూ ఉండేటప్పుడు ఆ నిజాన్ని నిజంగా ఎవడు గ్రహించగలుగుతాడు అంటే ఎవడైతే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతాడో వాడి గ్రహించగలుగుతాడు. కాబట్టి దినాన్న ఒక వ్యక్తిగా, ఒక విశ్వాసిగా నీకు నాకు పరిశుద్ధాత్మ యొక్క అవసరత బహుగా ఉండి ఉన్నది. దేవునికి తీసుకో. అందుచేతనే ఆ యొక్క అవసరత దేవుడు ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి కొరింథీ సంఘంతో మాట్లాడినట్టు, రోమా సంఘంతో మాట్లాడినట్లుగా ప్రభు అయిన దేవుడు మనకు చేసినట్టు పని ఏమిటంటే సంచకరువుగా తన ఆత్మను అనుగ్రహింపజేసి, ఒక అబ్బాయి దినదినము వాక్యాభ్యాసం ద్వారా మీరు దాన్ని అభివృద్ధి పరుచుకుంటూ దేవునిలో స్థిరంగా ఉండండి, ఆచారాల జోలికి వెళ్ళకండి, పద్ధతుల జోలికి వెళ్ళకండి, దేవుని వాక్యమునకే ప్రాధాన్యతనివ్వండి అనేటువంటి విషయాన్ని ఆయన తెలియపరిచారు. కానీ ఇప్పుడు ఇలా గమనించండి, ఈ శత్రుత్వం ఏర్పడిందా అనేటువంటి ప్రశ్న ఎందుకు వేస్తున్నాడు అంటే వారు దేవుని యొక్క పరిపూర్ణ సత్యమును గ్రహింపక లోక సంబంధమైన లేక ధర్మశాస్త్ర సంబంధమైన జీవన క్రమములోనికి ప్రవేశించుటయ్యే. కాబట్టి ఈ దినాన్ని కూడా ధర్మశాస్త్ర సంబంధమైన ఏ కార్యాన్నైనా కానీ అవలంబించేటువంటి వాడు క్రైస్తవుడు. అంచేతనే సంఘాల్లో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు జరుగుతున్నటువంటి సంఘాలు చాలా ఉన్నాయి. కాబట్టి దీన్ని గ్రహించాలి. గ్రహించి ఏం చేయాలంటే నేను వారికి విరోధిని కాదు, మీకు నేను విరోధిని కాదు అన్న చూడండి. నేను నిజమాడినందుకు మీకు శత్రువునైతినా. ఒకవేళ మీకు నిజం చెప్పకుండా మీ దారిలో మీరు పోండి, మీ ఇష్టమైనట్టు మీరు జీవించండి అని చెప్తే మాత్రం నేను వచ్చినప్పుడు మళ్ళీ దండలు వేసి నన్ను గౌరవించేవారేమో. కానీ వాస్తవాన్ని చెప్పకుండా నేను ఊరుకోలేను. నా ఆత్మ నన్ను రగిలింప చేస్తుంది. కాబట్టి మీ ఎడల నాకు కలిగిన కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక విషయమై నా మాటలన్నిటి కూడా నేను సంపూర్ణంగా మీతో మాట్లాడాలి అనేటువంటి ఆలోచన పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా కలిగిన వాడగండి. దాన్ని కొనసాగించన్నాడు. ఎవరి వలనైతే ఈ యొక్క అపవిత్రత ఏర్పడిందో వారి కొరకు మాట్లాడుతున్నాడు. ఏమంటారంటే వారి గురించి ఏమని మాట్లాడుతున్నాడు? 17వ వచనంలో వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడు వారు కాదు. వారు ఇప్పటికి నిజమే మంచిదే, మీకు వాళ్ళు ఏదో ఒక షుగర్ పిల్ ఇచ్చారు, బాగుంది, తీతీగా ఉంది కాబట్టి వాళ్ళతో స్నేహం చేస్తున్నారు. కానీ చూడండి, వారు కడవరకు మిమ్మల్ని వెంటాడేటువంటి వారు కాదు. వారు మీ యొక్క కష్ట సుఖాల్లో మీతో ఉండేటువంటి వారు కాదు. చూడండి, ఈ రోజుల్లో ఎన్ని సంఘాలు అలాగుంటున్నాయో లేదు, ఎంతమంది సేవకులు అలాగుంటున్నారు. కష్టపడకుండా సంఘాలు కట్టేసినటువంటి సేవకులు ఎంతమంది లేరు. అంటే ఆయా సంఘాల్లో ఉన్నటువంటి వారిని దొంగిలించి సంఘాలు కట్టుకునేటువంటి వారు ఎంతమంది లేరు ఈ దినాన్న. దౌర్భాగ్యుడు వాడు. కనుక బహు జాగ్రత్త కలిగినటువంటి వారమై ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది కదా. వారు ఏం చేస్తారు అంటే మనిషిని ముఖస్థుతి చేస్తారు. దేని కొరకు ముఖస్థుతి చేస్తారు అంటే వారు కప్పిపుచ్చుకొని స్వలాభం కొరకు మాత్రమే ముఖస్థుతి చేస్తారు. అందుకని జ్ఞానైనటువంటి సొలొమోను కూడా ఒక చక్కని మాట వ్రాస్తూ ఉంటాడు. సొలొమోను రాసినటువంటి గ్రంథాల్లో ఈ యొక్క సామెతల గ్రంథాన్ని మనం గమనించగలిగినట్లయితే సామెతల గ్రంథంలో 27వ అధ్యాయంలో 6వ వచనంలో ఆయన ఒక మాట తెలియజేస్తున్నాడు. దయచేసి చూడండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి వినండి.
మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. మేలు కోరి గాయం చేస్తాడు. పౌలు గారు గలతీల మేలు కోరాడు కాబట్టి వారి హృదయాన్ని రేకెత్తింపజేస్తున్నారు. తర్కం ద్వారా వారు సత్యాన్ని గ్రహించాలి అనేటువంటి దాన్ని చేస్తారు. అంతేగాని వివాదం ద్వారా వారితో తెగతెంపులు చేసుకోవాలనేటువంటి విధానం పౌలు గారిది కాదు. కనుక నేను ప్రియులారా, ఆయన ఏమంటున్నాడండి, ఈ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మేలు కోరినటువంటి స్నేహితుడు ఎవరైనా కానీ ఆ గాయం చేస్తాడు. కాబట్టి దాన్ని గ్రహించగలిగినటువంటి వాడే ఆ స్నేహంలో ఉండగలుగుతాడు. అది గ్రహించలేనటువంటి వాడు ఏం చేస్తే ఆ స్నేహితుడితో వేరుపడిన వాడే, వాడిని విరోధిగా ఎంచినటువంటి వాడే ఉండడం అనేటువంటి దాన్ని సర్వసాధారణంగా మన జీవితాల్లో కూడా మనం చూస్తున్నాం. అంటే ఇంకా పగవాడైతే, అంటే విరోధి అయితే లెక్కలేని ముద్దులు పెట్టి నీ తప్పులు కూడా బయట చెప్పకుండా బాబా చాలా బాగున్నావు, చాలా మంచిది అని చెప్తూ నేను పొగుడుతూ నేను నుండి ఏ లాభాన్ని అయితే వాడు ఆశించవలసినటువంటి వాడైనాడు ఆ లాభాన్ని ఆశిస్తాడు. సంఘాలు ఈ దినాలు చాలా మటుకు ఈ రీతిగానే ఉన్నాయి. సేవకులు ఈ రీతిగానే ప్రవర్తిస్తూ ఉన్నారు. కనుక ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, మనం ఒక పర్యాయం యోచించవలసినటువంటి వారు. ఇంకొక మాటను కూడా మనం చదివి ముందుకు వెళదాం. యోబు గ్రంథకర్త కూడా ఒక మాట చెబుతున్నాడు. వారు మీతో పాటు ఉండేటువంటి వారు కాదు, వారు మిమ్మల్ని వశపరుచుకునేటువంటి వారు, మీ యొక్క యోగక్షేమాలను ఏమాత్రం కూడా చూసేటటువంటి వారు కూడా కారు. వారు ఆసక్తితో మిమ్మల్ని వెంబడించేటువంటి వారు కారు. ఈ మాటలన్నీ దాంట్లోనే వస్తున్నాయి. ఆసక్తితో వెంబడించేటువంటి వారు కారు అంటే మరి వేరే విధంగా మిమ్మల్ని వెంబడించి మొదట వారి గుప్పల్లోకి తెచ్చుకుని ఆ తర్వాత మీరు వాళ్ళని వెంబడించేట్టుగా మీ మీద ఆధిపత్యం చేసేటువంటి వారే కానీ వారు నా వంటి వారు గారు అనేటువంటి మాటను పౌలు గారు అక్కడ సంఘంతో, గలతీ సంఘంతో తెలియజేస్తారు. యోబు గ్రంథాలు కూడా మనం ఆలోచన చేస్తూ ఉండేటప్పుడు భక్తుడైన యోబు గారు కూడా ఒక చక్కని మాట 32వ అధ్యాయంలో తెలియజేస్తాడు. యోబు గ్రంథము 32వ అధ్యాయము 21 నుండి 23 వచనాన్ని మనం ఒకసారి గమనించగలిగినట్లయితే ఆ యోబు ఈ రీతిగా మాట్లాడుతుంటాడు. యోబు గ్రంథము 32వ అధ్యాయం 21-22 వచనాలు. మీరు దయచేసి వినుడి, నేను ఎవని ఎడలను పక్షపాతినయ్యుండను, నేను ఎవనికి ముఖస్థుతికై బిరుదులు పెట్టను, ముఖస్థుతి చేయుట నాకు చేత కాదు. అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రంగా నిర్మూలము చేయును. అదే మళ్ళా చెప్తున్నాను, నేను ఎవనికి ముఖస్థుతికై బిరుదులను పెట్టను, ముఖస్థుతి చేయుట నాకు చేత కాదు. అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రంగా నశింపచ్చు. కాబట్టి పౌలికుల వారిని ముఖస్థుతి చేయడం లేదు. పై మాటలు ముఖస్థుతి చేసినట్లుగా ఒకవేళ మనకు కనిపించవచ్చు. ఏమిటంటే, మీకు నేను ఇష్టపడినట్లయితే మీరు మీ కళ్ళు పీకేసి నాకు ఇచ్చేవారు కదా అని ఒకవేళ ముఖస్థుతి కనుక్కుంటున్నారేమో. అది ముఖస్థుతి కాదు. వారి పరిస్థితిని హెచ్చరించి తర్కము ద్వారా దేవుని దగ్గరికి మళ్ళా వాడిని తేవాలనేటువంటిదే పౌలు గారి యొక్క అభిమతం. కనుక అన్ని పిల్లలు గమనించండి, అనేకులు ఈ దినాన ముఖస్థుతి చేయడం ద్వారా తమపై నాయకులుగా నిలుపుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ఇంకేం చేస్తున్నారు, మరికొంతమంది అయితే లాభం కొరకు ముఖస్థుతి చేస్తూ ఉన్నారు. పొగిడితేనే కానీ రాలవు అనేటువంటి విధానాలు. కనుక ఇప్పుడు ఈ దేవుని బిడ్డారా మనం ఆలోచన చేయాలి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ 17వ వచనంలో వారిలోనికి చొచ్చి యూదీకరణము ద్వారా వారిని మొదట విశ్వాస విషయాల నుంచి భ్రష్టులు చేసి ఆ తర్వాత వారి చెప్పు చేతల్లో పెట్టుకుని వారిని నడిపించాలనేటువంటి ఆలోచన గలవారండి. యెరూషలేము నుంచి వచ్చిన యూదుల యొక్క ప్రణాళిక ద్వారా వారి కార్యాన్ని చేస్తూ ఉండేటప్పుడు పౌలు గారు ఈ విషయాన్ని తెలియజేస్తారు. ఏమంటుంది ఆయన? మళ్ళీ ఒకసారి 17వ వచనం దగ్గర మనం వద్దాం. 17వ వచనంలో ఆయన అంటున్నటువంటి మాట, వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంబడించేవారు గారు, మీరే తమను వెంటాడవలనని మిమ్మల్ని బయటికి త్రోసివేయగోరుచు ఉన్నారు. ఎక్కడి నుంచి బయటికి తోసేస్తున్నారు అంటే దేవుని నిబంధనలో నుండి వారిని బయటికి తోసేసి మళ్ళా పాత నిబంధనలోని కనుక ధర్మశాస్త్రానుసారము జీవన క్రమంలోని మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నారు. అది మీరు గ్రహించలేకపోతున్నారు. అది నా బాధ అనేటువంటి దాన్ని పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. కనుక పిల్లలు గమనించండి, ఈ దినాల్లో అనేక మంది తప్పుడు బోధనల విషయంలోనే
వారు ఉంటూ ఉన్నారు అనేటువంటి దాన్ని కూడా మనం గ్రహించాలి. యూదీకరణము ద్వారా అంటే యెరూషలేము నుంచి వచ్చిన యూదులు చేసినటువంటి సువార్త క్రీస్తును ప్రకటిస్తున్నారు. క్రీస్తుతో పాటుగా కూడా వారు చేస్తున్నట్టు మరి ఒక పని ఏమిటంటే, నువ్వు క్రైస్తవుడు అవ్వాలి అంటే మొదట యూదుడు అవ్వాలి. యూదుడు అవ్వాలంటే నువ్వు అన్యజనుడమైన నీవు యూదునిగా మార్చబడాలంటే యూదునికి ఒక క్రమం ఉంది. ఏమిటంటే మొదట సున్నతి జరగాలి. రెండవది ఏమిటంటే ఆహారపు అలవాట్ల విషయాలు ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. మూడవది ఏమిటంటే దేవుని యొక్క పరిపూర్ణ చిత్తంలో నువ్వు నిలిచినట్టు కొరకే మూడవ కార్యాన్ని కూడా నీవు జరిగించాలి. ఏంటంటే విశ్రాంతి దినాన్ని నీవు ఆచరించాలి అనేటువంటి ఒక నిబంధన, పాత నిబంధన ఏదైతే ఉందో దాన్ని ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయిస్తూ ఆ తర్వాత సువార్తను కూడా వారు ప్రకటిస్తున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి వారు పరిపూర్ణంగా చేస్తున్నటువంటి వారు కారు అనేటువంటి విషయాన్ని పౌలు గారు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుకనే 18వ వచనం అంటున్నాడు, ఏమంటాడండి, నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంట యుక్తమే. నేను మీ దగ్గర ఉన్నప్పుడే కాకుండా నేను మీ దగ్గర లేనప్పుడు కూడా మీరు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండడం చాలా మంచిది. కానీ మీరు ఇప్పుడు మంచి విషయంలో ఆసక్తి లేరు, వేరే విధానాల్లో ఆసక్తి కలిగినటువంటి వారు ఉన్నారు కాబట్టి నేను గ్రహించాను, కనుక మిమ్మల్ని హెచ్చరిస్తున్నానటువంటి విషయాన్ని పౌలు గారు చాలా స్పష్టంగా తెలియదు. అంటే అక్కడ ఆయన అర్థం ఏమిటిరా అంటే, నేను మీతో ఉన్నప్పుడు అంటే నేను ప్రకటించిన సువార్త ప్రకటన ఒకటే మీరు వినాలని నా ఉద్దేశం కాదు. నేను చెప్పిందే వాక్యం, ఇంకోళ్ళు చెప్పింది వాక్యం కాదనేటువంటి వాడు ఎంతమంది లేరు దినాన్న సేవకులు. ఎవరు నిలిచినానో పరిశుద్ధాత్మ చేత నిలవబడినప్పుడు, ప్రేరేపించబడినప్పుడు వారు చెప్పినటువంటి వాక్యము ఫలభరితం అవుతుంది. అంతేగాని నువ్వు ఎంత వాక్య జ్ఞానం కలిగిన వాడు అయినా కానీ హృదయం మనసులో దురుద్దేశాన్ని పెట్టుకుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండేటప్పుడు ఆ వాక్యము ఫలవంతమైనది ఎంత మాత్రం కూడా కాదు. దీన్ని గ్రహించాలి. కాబట్టి పౌలు గారు విషయం తెలియజేస్తాడు. ఏమిటంటే అంటే నేను ఒక్కడే సువార్త ప్రకటించాలనేది నా ఉద్దేశం కాదు. ఎవరు ప్రకటించినా కూడా నాకు ఇష్టమే. కానీ ఎవరు ప్రకటించినా కానీ సువార్త సత్యాన్ని సత్యంగానే బోధించాలి. కానీ సత్యమునకు విరుద్ధంగా దేన్ని బోధించడానికి వీల్లేదు. సత్య విషయం ఏమిటంటే విశ్వాసము వలన మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు, అంతేగాని క్రియల వలన మాత్రం కాదు. కాబట్టి దాన్నే బోధించాలి అనేటువంటి మాట పౌలు గారు చాలా స్పష్టంగా గలతీయులకు ఆయన తెలియజేస్తున్నారు. కనుక మీరు గమనించండి, ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తుండేటప్పుడు నాకు ఇష్టమే, నాకు ఆసక్తే. ఏమంటాడు దేని విషయంలో యుక్తమైనటువంటి, నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయాల్లో, మంచి విషయం అనగా సువార్త విషయాల్లో, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నా నిమిత్తమై మరణము పొంది పునరుద్ధరణై తిరిగి లేచి నాకు రాబోతున్నాడు, నేను సిద్ధపడాలి అనేటువంటి వార్త ఏదైతే ఉందో దాని విషయంలో ఎవడు ప్రకటించినా కూడా నాకు ఇష్టమే, యుక్తమే. కానీ అబద్ధ బోధనను నేను సహించను అనేటువంటి విషయాన్ని పౌలు గారు తెలియజేస్తారు. ఫిలిప్పీ సంఘంతో కూడా ఆయన మాట్లాడుతూ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక దయచేసి మనం ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, దయచేసి మీరు వినండి. అయిననేమి మిష చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనేనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును నేను సంతోషిస్తాను. ఇక్కడ ఫిలిప్పీ సంఘంతో పౌలు గారు చెప్తున్నాడు. ప్రారంభాల్లోనే ఫిలిప్పీ సంఘంతో ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆయననేమి ఏమిటంటే, ఆయననేమి అంటే పైన అన్నాడు. పై వచనాన్ని మనం గమనిస్తే 17వ వచనం నుంచి అంటాడు, కొందరు అసూయ చేత కలహబుద్ధి చేత మరికొందరు మంచి బుద్ధి చేత క్రీస్తును ప్రకటించుచున్నారు. కొందరు అసూయ చేత కలహబుద్ధి చేత మరికొందరు మంచి బుద్ధి చేత క్రీస్తును ప్రకటించుచు ఉన్నారు. వారైతే నా బంధకములలో కూడా నాకు శ్రమతోడు చేయవలని తలంచుకొని శుద్ధ హృదయంతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచు ఉన్నారు. అంటే ఇక్కడ రెండు విధానమైనటువంటి సువార్త ప్రకటనలు పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు. ఒకటి ఏమిటంటే కక్షతో, భేదంతో, అబద్ధ బోధనతో సువార్త ప్రకటించబడేటువంటి ఒక విధానం కనబడుతుంటే, రెండవది ఏంటంటే ప్రేమతో సత్య సువార్తను ఉన్నది ఉన్నట్టుగా బోధించేటువంటి వారుగా
కనబడుతున్నారు. కాబట్టి ఆయన పౌలు గారు చివరికి ఏమంటున్నాడు, అయిననేమి ఎవరు ఎలా ప్రకటిస్తూ ఉంటేనేమి మిష చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచు ఉన్నాడు. అంటే ఇక్కడ యెరూషలేము నుంచి వచ్చినటువంటి యూదులు సైతం కూడా క్రీస్తును ప్రకటిస్తున్నారు, కానీ వాళ్ళ ఎంఫసిస్ అంతా, వాళ్ళ ఫోకస్ అంతా దేని మీద అంటే క్రీస్తు మీద కాదు. మరి దేని మీద వాళ్ళ ఫోకస్ అంతా అంటే వారి ఫోకస్ అంతా కూడా ధర్మశాస్త్రం మీద. కనుక ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఎవడు నీతిమంతునిగా తీర్చబడరు కనుక పౌలు గారి వాదన ఏమిట్రా, లేకపోతే పౌలు గారి తర్కం ఏంటంటే, అరే బాబు అది కాదురా, ఇది సరైనటువంటి మార్గం అనేటువంటి విషయాన్ని పౌలు గారు అలా చాలా చాలా స్పష్టంగా ఆయన బోధిస్తారు కదా. మిష చేతనేమి, కక్ష చేతనేమి, సత్యం చేతనేమి ఎలాగైనా కానీ క్రీస్తు బోధించబడుతున్నాడు కదా. అలాగని పౌలు గారు ఎల్లప్పుడూ నేను చెప్పిందే మీరు వింటూ ఉండండి, నేను చెప్తున్నటువంటి బోధనకు వ్యతిరేకంగా దేన్ని రానివ్వద్దు అనేటువంటి విషయం కూడా ఆయన చెప్పడం లేదు. కానీ మీ ఆసక్తి సత్య సువార్త వైపునకు మాత్రమే ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయన బయలుపరుస్తున్నాడు. కనుక ఈ 19-20 వచనాలు కూడా మనం ఒకసారి గమనిస్తుండేటప్పుడు 19-20 వచనాల్లో కూడా పౌలు గారు ఈ రీతిగా వారితో మాట్లాడుతూ 19వ వచనంలో 18-19 వచనాలు 19వ వచనం అంటాడు, నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడట వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన పడుచు ఉన్నది. నా పిల్లలారా అన్నాడు కదా. ఇక్కడ గమనిస్తుండేటప్పుడు బోధకులు ఎల్లప్పుడూ కూడా తండ్రి పాత్రను పోషిస్తారు. తండ్రులు కాదు కానీ తండ్రి పాత్రను పోషిస్తారు. వారు తండ్రులు కాదు, తండ్రి పాత్రను పోషిస్తారు. మనకు తండ్రులు అనేక మంది లేరు, ఒకడే తండ్రి. ఎవరంటే సృష్టికర్త అయినటువంటి దేవుడే తండ్రి. అంతేగాని ఆత్మీయ తండ్రులు ఆత్మీయ తల్లులు లేరు. మనం తండ్రి ఒక్కడే, ఆయన నుండి కుటుంబంగా మనం వచ్చినటువంటి వారు. కనుకనే పౌలు గారు కూడా ఇక్కడ ఏమంటారంటే, ఈ యొక్క బోధకులు ఎల్లప్పుడూ కూడా తండ్రి వంటి వారి వాళ్ళే ఉంటున్నారు కనుక, అలాగే గలతీలకు కూడా వారిపైన అధికారం నాకున్నా కానీ వారు ఒకప్పుడు అధికారానికి లోబడినటువంటి వారు, ఇప్పుడు కూడా అధికారానికి లోబడుతున్నటువంటి వారే. ఏ అధికారానికి? భూ సంబంధమైనటువంటి అధికారం. భూ సంబంధమైన అధికారం క్రింద మనం గమనిస్తుండేటప్పుడు అప్పటి కాలంలో వారు అప్పుడు రోమీల చేతి క్రింద ఉన్నటువంటి వారు. కాబట్టి రోమా నిబంధనలు ఉన్నాయి. రోమా నిబంధనలో తండ్రిగా తాను చేయవలసిన పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటి విషయాల్లో దానికి విరుద్ధంగా చేసినటువంటి కార్యాల ద్వారా శిక్ష పొందినటువంటి తండ్రులు ఉండొచ్చు. కనుకనే ఆ యొక్క నిబంధనలు మీరు ఎలాగైతే పాటిస్తూ తండ్రులుగా మీ కుటుంబాల విషయాలు మీరు సాగుతున్నారో, అలాగే నేను కూడా మీ విషయంలో నేను తండ్రి వంటి వాడనై నేను ఉంటూ ఉన్నాను అనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని పౌలు గారు అక్కడ తెలియజేస్తారు కదా. కనుకనే రోమా అధికారము, రోమా సంస్కృతి, రోమా విధానాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే మన దేశంలో ఎలాగైతే ఈ యొక్క సంస్కృతి పద్ధతి విధానాలు ఉన్నాయో వారికి కూడా, అంటే ప్రతి ప్రాంతానికి ప్రతి దేశానికి వారి వారి సంస్కృతులు వారి వారి పద్ధతులు ఉంటాయి. అధికారులైనటువంటి వారు వాటిని పాటింపజేసేటువంటి బాధ్యత కలిగినటువంటి వారే ఉంటారు కాబట్టి వాటిని జరిగింప చేస్తూనే ఉంటారు. కనుక పౌలు గారు దాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? నా పిల్లలారా అని ప్రశ్నిస్తాడు. ఎందుకు ఆయన పిల్లలారా అంటున్నాడంటే పౌలుకి అధికారం ఉంది, గలతీల ఎడల ఆయనకు అధికారం ఉంది, కానీ అధికారపూర్వకముగా వారిని ఆయన మాట్లాడడం లేదు. కానీ తర్కం చేత తను విజ్ఞానం ఉపయోగిస్తూ వారితో విరోధపడి వారిని దూరం చేసుకోవడం ఇష్టం లేని వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన వారిని అంటాడు, పిల్లలారా నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ఇక్కడ డ్యూయల్ నేచర్ని మనం పౌలు జీవితంలో చూస్తాం. డ్యూయల్ నేచర్ ఏమిటా? డ్యూయల్ నేచర్ ఒక ప్రక్కన తండ్రి వలె ప్రవర్తిస్తున్నాడు, మరి యొక్క ప్రక్క తల్లి వలె ఆ యొక్క ప్రవర్తన అనేటువంటిది కూడా ఈ రెండింటిని మనం చూస్తాం. అంటే తండ్రిగా తాను చేయని బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించుచు తల్లి చేసేటువంటి యొక్క ఆ వాత్సల్యత ఏదైతే ఉందో ఆ వాత్సల్యతను చూపిస్తున్నాడు. తండ్రిగా గద్దించాలి, తల్లిగా ప్రేమ చూపాలి. ఈ రెండు కార్యాన్ని కూడా పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా నిర్వర్తిస్తున్నాడు. ఒకే ఒక కారణం ఏమిటంటే వారిని పోగొట్టుకోవడం ఇష్టం. కనుకనే ఇప్పుడు ఈ దేవుని బిడ్డారా మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇదే విషయాల్లో మనం ఒకసారి ఆలోచన చేస్తుండేటప్పుడు పౌలు గారు రాసిన ఉత్తరాల్లో మరొక ఉత్తరంలో కూడా ఒక మాటను ఆయన వేడుకుంటూ ఆయనకు రాస్తూ ఉంటాడు. అదే ఫిలోమోను పత్రిక. ఫిలోమోను పత్రికను మనం గమనించినప్పుడు ఫిలోమోను పత్రికలో 10వ వచనంలో ఈ మాట మాట్లాడుతున్నాడు. 8 నుండి 10 వచనాలు ఒకే వచనంగా ఉన్నాయి, నేను చదువుతున్నాను వినండి. కావున
యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నను, వృద్ధుడను. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంటా మరి మంచిది అనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసము నిన్ను వేడుకుంటున్నాను. ఎందుకంటే ఒనేసిము బంధకములలో ఉండి పౌలుతో అక్కడ పరిచయం చేసినటువంటి వాడై ఉన్నాడు. ఒనేసిము ఫిలోమోను దగ్గర బానిసగా ఉన్నటువంటి వాడై ఉన్నాడు. అక్కడి నుంచి పారిపోయిన తర్వాత ఆయన జైలుకు వెళ్ళడం జరిగింది. ఆ జైల్లో పౌలుతో పాటు ఉన్నాడు. జైల్లో పౌలు సువార్త చేసినప్పుడు ఆ సువార్త ద్వారా ఆయన రక్షణలోనికి వచ్చాడు. కాబట్టి ఇదిగో నేను నిన్ను వెనక్కి పంపిస్తున్నాను, కనుకనే దాసుడైన నేను నిన్ను పంపిస్తున్నాను, ఇతడు నా కుమారుడై ఉన్నాడు, నా బంధకంలో నేను కలిగినటువంటి కుమారుడు ఇతడు, కాబట్టి ఇతన్ని దగ్గర పంపిస్తున్నాను. కాబట్టి నువ్వు ఇక దాసునిగా చూడడానికి వీల్లేదు, సహోదరునిగా చూడాలి అనే ఆజ్ఞతో కూడినటువంటి వాత్సల్యత అక్కడ కనపరిచాడు. అలాగే ఇక్కడ కూడా ఆజ్ఞతో కూడినటువంటి వాత్సల్యతను పౌలు గారు ఇక్కడ గలతీయ సంఘం కొరకు ఆయన ప్రత్యక్షపరుస్తున్నాడు, ప్రదర్శిస్తూ ఏం చెప్తున్నాడంటే నా పిల్లలారా అంటూ. అలాగే తల్లి వేదన ఏదైతే ఉందో, ఒక ప్రసవం కలిగినటువంటి స్త్రీ యొక్క వేదన ఎలా ఉంటుందో ఆ వేదన సైతం కూడా ఆయన అనుభవించుతున్నటువంటి వాడు ఏంటంటే తండ్రిగా బాధ్యతలు కలిగిన వాడిగా ఉన్నాడు, తల్లిగా కూడా ఆయన రెండు డ్యూయల్ నేచర్స్లో డ్యూయల్ రెస్పాన్సిబిలిటీస్ ఆయన తీసుకున్నటువంటి వాడు ఏంటి ఆ సంఘాన్ని ఆయన హెచ్చరిస్తున్నాడు. కారణం ఏంటంటే ఒకే ఒక కారణం ఏంటంటే వారు దేవుని యొక్క సంపూర్ణ సత్యం నుంచి వెనక్కి వెళ్ళిపోవడం అనేటువంటి పౌలుకి ఇష్టం. కనుక ఇప్పుడు ఈ దేవుని పిల్లరా మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఇంత నిమిత్తమై ఆయన తన ఉద్వేగాన్ని తగ్గించుకున్నాడు, తనకున్నటువంటి ఆలోచనను తగ్గించుకుంటూ 20వ వచనం ఆయన మాట్లాడుతున్నాడు. 20వ వచనం ఆయన మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూసి తొందరగా ముగిద్దాం. 20వ వచనం ఆయన చెప్తున్నటువంటి మాట, మిమ్మల్ని కూర్చి ఎటు తోచక ఇబ్బంది పడుతూ ఉన్నాను, నేను ఇప్పుడు మీ మధ్యకు వచ్చి మరి ఒక విధంగా మీతో మాట్లాడమని కోరుతూ ఉన్నాను. నేను ఇబ్బంది పడుతున్నాను ఏమిటంటే మీరు ఇంత తొందరగా వేరైపోయి వేరే విధానంలో దిగజారిపోవడం అనేటువంటి దాని విషయంలోనూ తిరిగి మిమ్మల్ని ఎలా తీసుకుని రావాలనేటువంటి విషయంలో ఆలోచన పడుతూ నేను ఇబ్బంది పడుతున్నాను. మూడవదిగా నేను ఒక పరిచయం విడిచిపెట్టి రావడానికి కూడా వీలైనటువంటి పరిస్థితి ఉంది, కాబట్టి రావాలనేటువంటి కోరిక నాకు ఉంది కానీ వచ్చేటువంటి పరిస్థితి నాకు కనబడటం లేదు. కనుక వీటన్నిటి మధ్యాహ్నం నేను ఇబ్బంది పడుతూ ఈ ఉత్తరాన్ని నేను మీకు రాస్తూ ఉన్నాను. ఉత్తరంగా మీతో నేను మాట్లాడాలనేది కాదు నా ఉద్దేశము, కానీ స్వయంగా నేనే మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలనుకుంటున్నాను, కానీ ఆ పరిస్థితులు నాకు కుదరడం లేదు. కనుక వీటిని మీరు గ్రహించాలనేటువంటి ఆలోచనతో పౌలు గారు వీటన్నిటిని చాలా స్పష్టంగా రాస్తున్నారు. కాబట్టి ఈ సందిగ్ధావస్థలో దినాన పిల్లారా అనేక మంది సేవకులు ఉంటున్నారు. ఆ సేవకులు ఆ సందిగ్ధావస్థ నుంచి బయటకు రావాలంటే విశ్వాసులైనటువంటి వారు సైతం కూడా పరిపూర్ణంగా దేవుని వాక్యమును గ్రహించాలి. రెండవదిగా సేవకులు సైతం కూడా పరిపూర్ణంగా దేవుని వాక్యాన్ని మాత్రమే కాకమ్మ కథలు చెప్పడం మానేసేసి ఇక్కడ అది చేశాను అక్కడ ఇది చేసి నేను చెప్పడం మానేసేసి దేవుని వాక్యం ఏదైతుందో వాక్యంగానే ప్రకటించగలిగిన వారైతే దేవాశీర్వాదాన్ని ప్రతి వాడు పొందుతాడు, దేవునికి లోబడతాడు, సేవకుడిని ప్రేమిస్తాడు, ఆ కార్యాలన్నీ కూడా క్షేమకరంగా జరిగించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటి యోగ్యత ప్రస్తుత సంఘకాలానికి కృపగల దేవుడు అనుగ్రహించుగాక. ప్రార్థన చేద్దాం. దయచేసి తలవంచండి. మిగిలిన కృపయు కనికరము గల మా తండ్రి, మా పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేక సమయమందు ఈ రీతిగానైనా ధ్యానించడానికి కృప చూపించారు, మీకు వందనాలు. నేను రేపటి ఆదివారం దినము ఆరాధనకు సిద్ధపడిన వారమే. సోమవారం మళ్ళా మధ్యాహ్నం 2 గంటలకు నాయన ఈ యొక్క గలతీలకు రాసిన పత్రికను ధ్యానించడానికి కాదు కృప చూపించమని అందరూ ఈ ధ్యానాంశంలో మాతో పాటు ఏకీభవించారో వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున మీకు ఎంతో ప్రతిమాలు వేడుకొంచున్నాను.